తెలుగు ప్రేక్షకులందరూ నేను చెప్తున్నాను ఏంటంటే యువై మూవీలో ఉపేంద్ర సార్ వచ్చారు. మీరు ఇంత ప్రేమ చూపారు కదా వారికి, నాకు చాలా గర్వంగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే మీరు ఏదో మూవీలు ఆదరిస్తారు. యువై మూవీలో ఆడియో లాంచ్లో ఉపేంద్ర గారు ఏవి చూశారు, అప్పుడు వారు ఆనంద భాష్పాలు నేను చూశాను. చాలా ఆనందంగా ఉంది నాకు కూడా. తెలుగు వాళ్ళు సూపర్, మీరు మాత్రం గ్రేట్. ఎందుకంటే యువై మూవీ మీరు తీసుకున్న విధానం నాకు చాలా నచ్చింది. యువై మూవీ తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది, అందరూ చూస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే బుక్ మై షోలో ఆల్ టికెట్ బుక్స్ అయింది. చాలా 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 థియేటర్స్ వస్తున్నాయి, ఇంకా వస్తున్నాయి. ఎందుకంటే ఇది కల్కి ప్రభాస్ ఉన్నారు కదా, ప్రభాస్లో నటించిన ఫిజికాలజీ మూవీ అప్పట్లే అది ఎలా ఉందో దానిలో స్వల్ప చిన్న చేంజెస్. ఇది సైకలాజికల్ మూవీ. మనం అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము పడుకున్నాం కదా, అప్పుడు ఇమాజినేషన్లో డ్రీమ్లో వస్తున్నాం కదా, ఏ డ్రీమ్లో వస్తున్నాయి, ఆ డ్రీమ్ని బట్టి ఒక సైకలాజికల్ మూవీ చేశారు ఉపేంద్ర వారు. చాలా బాగుంటుంది ఫిల్ము. ఎందుకంటే నాకు చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది ఉపేంద్ర వారి మీద. అందుకని చెప్తున్నాను, డిసెంబర్ 20 రిలీజ్ అవుతుంది, ఎవరు మిస్ చేసుకోండి. జై హింద్, నమస్తే.